ఏంటయ్యా నవ్వుతున్నారు? బాధపడి దెబ్బలు తగిలి నా ప్రాణం పోయే పరిస్థితి వచ్చింది. ఆ పిల్లాడు 6 నెలల పిల్లాడు రాయేసి కొట్టాడు. ముఖం మీద, ముక్కు మీద, అన్నిటి మీద దెబ్బలు తగిలినాయి. ఓ ప్రజలారా, నాకు ఓట్లేయండి. ఈ పిల్లాడు నన్ను కొట్టబోయాడు, చంపబోయాడు. ఈ పిల్లాడి మీద 307 వేయండి. వీలైతే చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని కూడా జైల్లో పెట్టించండి. ఇది కోడికత్తి డ్రామా జగన్మోహన్ రెడ్డి విధానం. ప్రతి ఎలక్షన్కి ఒక స్టంట్. ఒక అభిమానితో గీయించుకున్నాడు చిన్న గిర. కోతిపుండు బ్రహ్మరాక్షసులాగా ఒక పెద్ద డ్రామాలు ఆడాడు, సానుభూతి పొందాడు, ఓట్లు వేయించుకున్నాడు. ప్రజలకి మాడు బాలు కొట్టేశాడు. 19 ఎలక్షన్లో బాబాయిని చంపించిన వాళ్ళని కాపాడుకుంటున్న ఈ ముఖ్యమంత్రి ఈ రోజుకి కూడా సిబిఐని ముందుకు సాగనీయకుండా ఆపిన ముఖ్యమంత్రి, గొడ్డలి వేటుని గుండెపోటుగా చిత్రించిన ఈ ముఖ్యమంత్రి ఇలాంటి కపట నాటకాలు ఆడటంలో అగ్రగణ్యుడు. మేము అడుగుతా ఉన్నాము, అసలు ఏమిటి నీ యాత్రల్లో వేల మంది పోలీసులు పెట్టుకుంటున్నావు, ఎక్కడికి వచ్చినా చెట్లు నరికిస్తున్నావు, పెద్ద పెద్ద బారికేడ్లు కట్టించుకుంటున్నావు, ప్రజలకు అందరిన ఎత్తులో బస్సులు ముంచుంటున్నావు, పరదాలు సరాసరి. ఇవాళ కరెంటు తీయటం ఏంటి? నీ కుట్రలో భాగం కాదా? ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి పర్యటిస్తుంటే 3 గంటల పాటు కరెంటు తీశారా? అప్పుడే గులకరాయి వచ్చి కొట్టిందా? గులకరాయి 3 రోజుల్లో విచిత్రం జరుగుద్దని మీ నాయకుడు చెప్పాడు, కేతిరెడ్డి గారు. అంటే ఇదే మీ కుట్రలో భాగం? అంటే ఎవరో రాయి ఇసిరాడు, హత్య చేయబోయారు విచారం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నావు. ప్రజలు అమాయకులు గారు. మీ కపట నాటకాలు తెలిసిపోయాయి ప్రజలందరికీ కూడా. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాడట. చాలా కార్పొరేట్ ఆసుపత్రులు ఉన్నాయి విజయవాడలో. ఆయన పర్యటించే ఏరియాలోనే పెద్ద హాస్పిటల్ ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రికే వెళ్ళి పాపం ఆపరేషన్ థియేటర్లో అదేదో పేద బుల్లెట్ గాయాలు తగిలినట్టుగా ఒక ఫోటోలు తీసి టీవీల నిండా ఫోటోల నిండా ప్రదర్శన. ఒకవేళ ఎవరైనా వాస్తవంగానే రాయిసినది తప్పే, కానీ నీ నాటకంలో భాగమైపోతుంది ఇదంతా కూడా. ప్రజల సానుభూతి కోసం, ప్రజలను తప్పుదారి పట్టించడం కోసం నువ్వు వాడుతున్న నాటకంలో ఇది భాగం. కారణం నువ్వు ఏదైతే చేసావో ఇవి ఇలాగే ఉంటాయి. నీ నాటకాలన్నీ ఇలాగే ఉంటాయి. గులకరాయి అక్కడే తగిలిందంట, మళ్ళా స్పిండిలై పక్కాడికి తగిలిందంట, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారి కాలుకి తగిలిందంట. ఆహా, ఏమి ఎవరు ఇస్తున్నారో కానీ సలహాదారులు, మరి 40 మంది సలహాదారులు ప్రభుత్వ ఖర్చుతో అలాంటి మంచి సలహాలు ఇస్తూ ఉన్నారు. పోలీసు యంత్రాంగం ఏమైంది? గాడిదలు కాస్తుందా? మీ పోలీస్ కమిషనర్ గాడిదలు కాశాడా? ప్రతిపక్షాల మీద తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపించే శ్రద్ధ ముఖ్యమంత్రి రక్షణ మీద లేదా అని అడుగుతా ఉన్నాం. ముందు డీజీపీని సస్పెండ్ చేయండి, పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేయండి. ఏమి చెప్పుకొని ప్రజల్లోకి వెళ్తారు? ఏమి సాధించారని? రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినందుక, ప్రభుత్వ ఆస్తులన్నీ తాకట్టు పెట్టినందుక, తెలుగు ప్రజల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టినందుక, ఎందుకు నీకు సానుభూతి చూపాలి? ఏం చేశావని? సంక్షేమం ముసుగులో దోచేసావు రాష్ట్రాన్ని. ఒక్క లెక్కర్లోనే 50,000 కోట్లు దోచేసావు. ఇసుకలో 25,000 కోట్లు దోచేసావు.